కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం రాకముందు ఒక మాట, అధికారం లేకొచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడి రాయలసీమ అభివృద్ధి కోసం వెంటనే ఏర్పాటు చేయాలి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలు వెంటనే. జై రాయలసీమ. జై నది యాజమాన్య బోర్డును కర్నూలు వెంటనే. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలు వెంటనే. కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలు వెంటనే. జై చెప్పాలి. ఈ రోజు అమరావతిలో ఏమి లేని దానికి మునిగిపోయేదానికి 1000 కోట్ల రూపాయలతో మీరు రిజర్వాయర్లు కట్టాలనుకుంటున్నారు. మరి అక్కడికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? మీరు మొహానికి పౌడర్ వేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ మా అలగునూరు తెగిపోయి 7 సంవత్సరాలైనా బుక్కడి నీళ్ల కోసం అలమటిస్తున్నాం. మా ఎల్ఎల్సీలో నీళ్లు రాకపోతే వేదవతి ఎత్తుపోతడానికి నీళ్లు ఇవ్వడంలా, మా హెచ్ఎల్సీలో 2,85,000 ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే నీళ్లు రాకుండా ఉంటే ఆ తుంగభద్ర హై లెవెల్ ప్యానల్ కొనాల గురించి మీరు మాట్లాడడం లేదు. కేసీ కెనాలు దినదినగండంగా ఉంటే గుండ్రేల రిజర్వాయర్ గురించి మాట్లాడడం లేదు. అయ్యా, మీరు ప్రాజెక్టులు కట్టడం చాలా కష్టం, మీ చేత కాదు అని చెప్తున్న సందర్భంలో ఉన్న ప్రాజెక్టులను నిలబెట్టుకోవడానికి పూడిక చేరకుండా శ్రీశైలాన్ని నిలబెట్టుకోవడం కోసం సిద్ధేశ్వరాలు కట్టుకుంటే కేవలం ఒక 600 కోట్లు 700 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడితే శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెంచుకుంటాం అని చెప్తే దాని గురించి స్పందించకుండా మీరు రాజధానిలో రిజర్వాయర్లు అని చెప్పి 1000-1500 కోట్లు కడుతున్నారంటే మీరు ఇంకా ఏపీ అంటే అమరావతి పోలవరం అనే ధోరణిలో ఉన్నారు. ఆ ధోరణి నుండి బయటికి రండి, ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వండి. రేపు బడ్జెట్ లో కూడా మేము చెప్తున్నాం స్పష్టంగా 42% భూభాగం ఉంది. ఈ భూభాగం ఉన్నది సమాన అభివృద్ధి జరగాలని చెప్తే రాష్ట్ర విభజన చట్టంలో కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. ఆ ప్రత్యేక ప్యాకేజీ గురించి మీరు మాట్లాడడం లేదు 10 సంవత్సరాల నుండి. నిన్న అమిత్ షా గారు వచ్చిన రోజు మేము వెంటిలేటర్ నుండి బయటపడ్డామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే మేము దిగ్భ్రాంతికి గురి అయ్యాము. మీకు అమరావతికి డబ్బులు వస్తే, మీ పోలవరానికి డబ్బులు వస్తే, విశాఖ ఉక్కుకు డబ్బులు వస్తే, విశాఖ రైల్వే జోన్ వస్తే వెంటిలేటర్ నుండి బయటపడ్డారా? 65% భూభాగానికి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి కూడా ఉన్నాం. మాకు వెంటిలేటర్ కూడా పెట్టలేదు, మీ వెంటిలేటర్ నుండి బయటపడుతున్నాం అంటే మీరు నిద్రావస్థలో ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సమాజం అంతా కూడా ఆ నిద్రావస్థ నుండి బయటికి రండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తించుకొని ఈ ప్రాంతానికి కావాల్సిన నిధుల కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకురండి. ఈ ప్రాంతం బాగుపడాలంటే మీరు అమరావతిని పోలవరం పక్కన పెట్టండి. ప్రత్యేక పర్యావరణ కమిషన్లు రాయలసీమలో ఏర్పాటు చేసి ప్రతి చెరువును పునరుద్ధరించండి, ప్రతి కొత్త చెరువులు కట్టండి, వాగుల వంకలతో అనుసంధానం చేయండి, ఫారెస్టేషన్ సోషల్ ఫారెస్ట్ ని డెవలప్ చేయండి, పెన్నా నదిని పునరుజ్జీవన చేయండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ బడ్జెట్ లో కూడా 42% ఉన్న భూభాగానికి 42% నిధులు ఇస్తూ గాలేరు నగరి, తెలుగుగంగ, అదేవిధంగా హంద్రీనీవా వెలుగొండ ప్రాజెక్టును వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ పెడుతున్నాం.